వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్తంభం నుంచి శ్రీ నృసింహస్వామి ఆవిర్భవించి దుష్టదానవుడైన హిరణ్యకశిపుడిని అంతమొందించాడు. ఉగ్రరూపంలో ఆవిర్భవించిన నృసింహస్వామి హిరణ్యకశిపుడిని అంతమొందించిన తరువాత కూడా ఆయన ఉగ్రత్వం తగ్గలేదు. ఆయన ఉగ్రత్వంను చూసి లక్ష్మీదేవితో పాటు అందరూ భయకంపితులై శివుడికి విన్నవించుకున్నారు. దీనితో శివుడు శరభావతారాన్ని ధరించాడు. శరభం 8 కాళ్లతో సింహంను కూడా అంతమొందించగల శక్తివంతమైనది. దీనిని చూసి నృసింహస్వామిలో ఉగ్రత్వం తగ్గినట్లు కథనం. కనుక శివుడిని ఈరోజు శరభుడిగా ఆరాధించవలెను. శ్రీ శరభేశ్వరస్వామి మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు. బాల్యావస్థలోనే అతడు అపార విష్ణుభక్తితో నారాయణుణ్ణి పూజించేవాడు. ప్రహ్లాదుడు సత్యవాది, ధర్మజ్ఞుడు, మహానుభావుడు. హిరణ్యకశిపుడు దేవద్రోహి. తన పుత్రుడు ప్రకటిస్తున్న విష్ణుభక్తిని చూసి పట్టరాని ఆగ్రహంతో, నా ప్రతాపం ముందు నారాయణుడెంత? ఇంద్రాది దిక్పాలకులు, సూర్యచంద్రులు, బ్రహ్మాది దేవతలు కూడా నన్ను తలుచుకుంటేనే భయపడుతారు. బతికి ఉండాలనుకుంటే నా మాట పాలించి నన్ను సేవించు అని బెదిరించాడు. అయితే ప్రహ్లాదుడు తండ్రి బెదిరింపులకు లొంగలేదు. ఓం నమో నారాయణాయ మంత్రం ఉచ్చరించడం మానలేదు. తోటి రాక్షస బాలురకు కూడా బ్రహ్మ విద్య బోధించాడు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి అనేక విధాలుగా హింసించాడు. ప్రహ్లాదుడు అన్ని యాతనలను సహించాడు. తన భక్తుణ్ణి కాపాడటానికి విష్ణుమూర్తి నరసింహావతారం ధరించాడు. హిరణ్యకశ్యపుని ఉదరాన్ని గోళ్లతో చీల్చి భయంకరంగా గర్జించాడు. ఆ గర్జనకు బ్రహ్మలోకం కూడా కంపించింది. బ్రహ్మేంద్రాదులు, యమ, కుబేరాది దిక్పాలకులు నరసింహస్వామిని స్తుతించసాగారు. కాని ఎంత స్తోత్రం చేసినా కూడా నరసింహస్వామి శాంతించలేదు. గత్యంతరం లేక దేవతలు మందరాచలంపై ఉన్న శంకరుని దగ్గరకు వెళ్ళి రక్షించమని మొరపెట్టుకున్నారు. దేవతల దైన్యం పరికించిన శివుడు తొందరగానే నృసింహస్వామిలోని అగ్నిని శాంతింపచేస్తానని అభయమిచ్చాడు. శంకరుడు తన అంశం అయిన భైరవమూర్తి వీరభద్రుణ్ణి స్మరించాడు. వీరభద్రుడు తక్షణం ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు, వత్స, నృసింహుని ప్రతాపంతో దేవతలు భయభీతులై ఉన్నారు. నృసింహుని అగ్నిని శాంతింపచెయ్యు అని ఆదేశించాడు. వీరభద్రుడు శంకరుని ఆజ్ఞను శిరసా వహించి నృసింహుని దగ్గరకు వెళ్ళి అనునయంగా సమాధానపరచాలని ప్రయత్నించాడు. నరసింహస్వామి తమరు లోక కళ్యాణం కోసం అవతరించారు. పరమేశ్వరుడు జగద్రక్షాభారం మీపై మోపారు. మత్స్యరూపంతో జగత్తుని కాపాడింది మీరే కదా. కూర్మావతారం, వరాహావతారంతో భూమిని రక్షించిన ఘనత కూడా మీదే. నృసింహ రూపంతో హిరణ్యకశ్యపుణ్ణి నిర్జించారు. వామనమూర్తిగా బలిని బంధించారు. ఎప్పుడెప్పుడు లోకం ఆపద పాలైతే అప్పుడప్పుడు అవతరించి లోకరక్షణ చేశారు అని స్తుతించాడు. కాని వీరభద్రుని శాంతిమయ విన్నపాలతో నృసింహస్వామి క్రోధాగ్ని శాంతించలేదు. వీరభద్రా, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అని నృసింహుడు గర్జించాడు. చివరికి శివుని కృపతో వీరభద్రుడు అతి భయంకరమై, అజేయమై ఆకాశం దాకా వ్యాపించిన రూపం ధరించాడు. అది శివరూపమే అయ్యింది. మహాదేవుని తేజోమయ రూపంలో అన్ని వెలుగులు లయించిపోయాయి. శివుని రూపం సగం మృగరూపం, సగం శరభపక్షి రూపం అయ్యింది. శరభరూపంలోని శంకరుడు తన పుచ్ఛంతో నరసింహస్వామిని చుట్టివేసి తన చుంచువుతో అతని గుండెలపై ప్రహారం చేశాడు. సర్పాన్ని గరుడు పట్టి ఎగిరినట్టు నృసింహుణ్ణి పట్టుకున్నాడు. చివరికి నృసింహస్వామి తనను మన్నించమని శంకరుణ్ణి ప్రార్థించి వినమ్రుడై స్తుతించాడు. శంకరునికి ప్రణామం చేసి తన చర్మం అనగా వ్యాఘ్ర చర్మం అతనికి సమర్పించి
శంకరుణ్ణి స్తోత్రం చేస్తూ అంతర్ధానమయ్యాడు. అప్పుడు దేవతలు సంతోషించి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. అలా పరమశివునికి వ్యాఘ్రచర్మం ప్రాప్తించింది.